మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క చిత్తం బట్టి మనం తిరిగి రీతిగా కలుసుకుని ఉన్నాం. అందుని బట్టి మన తండ్రి దేవునికి నిరంతరము కృతజ్ఞతలు చెల్లింపు బదులమై ఉన్నాం. ప్రియులారా, మనము దానియేలు గ్రంథం నేర్చుకుంటున్నాం. మన దానియేలు గ్రంథం ఆల్రెడీ దానియేలు గ్రంథం 7వ అధ్యాయము మనం గత వారం ఏం ఆలోచించారు. మన గత వారము మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి మనం అనే దాని గురించి ఆలోచించాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గతసారి మనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము మనం 9వ వచనం నుంచి 14వ వచనం పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. అందులో భాగంగా అక్కడ దానియేలుకి మనకు దర్శనం కనబడుతుంది. ఆ దర్శనంలో సింహాసనం వేయబడుతున్నాయి. మహావృద్ధుడు అనే వ్యక్తి ఆ సింహాసనంలో ఆశీనుడు ఉన్నట్టు కనబడుతున్నాడు. తర్వాత ఇది నడుస్తుండగా ఆ వృద్ధుడైన వ్యక్తి ఆయన తల వెంట్రుకలు తెల్లగా ఉండడం, ఆయన వస్త్రం కూడా తెల్లగా ఉండడం ఆయన గమనించాడు దానియేలు గారు. ఈలోపు మేఘారుడే ఒక మనిషి కుమారుడు పోలిన ఒక వ్యక్తి రావడం చూసాం. తర్వాత ఆ వ్యక్తి ప్రవేశించిన తర్వాత సకల జనులను రాష్ట్రములను మనం 13, 14 చదువుకుంటే ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడిన వచ్చిన మనం ఆలోచించాం. వాస్తవానికి మనం గతసారి నేర్చుకున్నట్టు ఈ సంఘటన, ఈ దర్శనం అనేది యేసుక్రీస్తు వారి రాజ్య పట్టాభిషేకం నాటి దృశ్యం అని మనం ఆలోచించాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ఈ దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, ఈ 13, 14 వచనాలు అనేవి ఎస్పెషల్లీ యేసుక్రీస్తు వారి ఆయన రాజుగా అయినప్పుడు దేవుడు ఆయనకి అభిషేకించినప్పుడు జరుగుతున్న దృశ్యం మనం ఆలోచించాలి. గతసారి మనం ఆలోచించుకున్నాం. రైట్. ప్రియులారా, మనం ఈ ఎపిసోడ్లో మనం దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 28వ వచనం మనం పూర్తిగా నేర్చుకుంటాం. ఈ ఎపిసోడ్తో దానియేలు గ్రంథము 7వ అధ్యాయం మొత్తం మనం కంప్లీట్ అవుద్ది. రైట్. మనం ఇంకా లెసన్లోకి వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 15 చదువుకుందాం. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచున్నందున దానియేలును నేను నా దేహంలో మనోదక్కము గలవాడనైతిని. అయితే నాకు కలిగిన దర్శనములు మనం ఆలోచించాం. దర్శనము కాదు, దర్శనములు. ఎందుకంటే 4 జంతువులు రావడం మహా సముద్రం నుంచి అదొక దర్శనం. అయితే మహావృద్ధుడు శనిలోకి మనిషి కుమారుడు ప్రవేశించడం అదొక దర్శనము. ఈ 2 దర్శనం వలన దానియేలు కలవరపడుతున్నాడు. దానియేలును నేను నా దేహములో మనోదుఖము గలవాడనేది పదం వాడారు. అంటే మరి ఆ దర్శనాలు చూసినప్పుడు వాస్తవానికి చాలా భయభీతులతో ఎవరైనా విభ్రాంతి చెందుతారు. అటువంటి సిచ్యువేషన్లో చాలా దుఃఖపడుతుగా ఉన్నట్టు అక్కడ దానియేలు తన గురించి తాను చెప్పడం జరుగుతుంది. ఇక పదం మనం గమనిస్తే దానియేలును నేను నా దేహంలో పదం వాడతారు. అక్కడ నేను నా అన్న పదం వాడతారండి. ప్రథమ విభక్తి పదాలు ఆయన వాడుతుంటారు. అంటే ఈ పదాలను కూడా మనం అర్థం చేయాలంటే దానియేలు గ్రంథాన్ని దానియేలు గారు రాశారనే విషయం మనకు అర్థం అవ్వాలి. రైట్. తర్వాత మనం 16 చదువుకుందాం. నేను దగ్గర నిల్చున్న వారిలో ఒకని ఎత్తుకు పోయి ఇందును గూర్చి నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా అతడు నాతో మాట్లాడే సంగతుల భావము నాకు తెలియజేశాను. అయితే ఇవన్నీ కనబడుతున్నాయి, అవేం అర్థం అవ్వట్లేదు. దానియేలు గారేమో తన దగ్గర నిల్చున్న వారిలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇదంతా అసలు ఏం జరుగుతుంది, దీని భావం ఏంటని అక్కడ నాకు నిజం చెప్పని దానియేలు ఒక వ్యక్తిని అడిగినట్టు మనం చూడగలమని. ఎవరే వ్యక్తి అనుకుంటే ఆ వ్యక్తి పరిచారకుడు. అదే గ్రంథము 23 చదువుకుంటే, దాని గ్రంథము 7:23 చదువుకుంటే నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగా చెప్పును. అంటే పరిచారకుడు అంటే దేవుని దూత, దేవదూత. వాస్తవానికి దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలో అక్కడ 16 చదువుకుంటే దానియేలు మనకు దర్శనం కనబడినప్పుడు అక్కడ ఒక మనిషి స్వరం వింటింది 16 వచనంలో ఉంటుందండి. అది గబ్రియేలు అనే దేవదూత. బహుశా మరి ఆ గబ్రియేలైనా ఈ పరిచారకుడైనా ఒకలే అవ్వచ్చేమో. పేరు మెన్షన్ చేయవలదు కాబట్టి పరిచారకుని ఆలోచిద్దాం. ఆ దేవదూతని దానియేలు అడిగినట్టు మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు 15 చదువుకుంటే ఎట్లనగా అప్పుడు ఆ సంగతులు ఏంటో, ఆ భావం ఏంటో ఆ దేవదూత దానియేలుకి వివరించడం జరుగుతుంది. ఏం చెప్తున్నాడో మరోసారి ఆలోచిద్దాం. 17 చదువుకుంటే ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమంతా ప్రభుత్వం చేయబోయి 4 రాజులను సూచించున్నవి. మనం ఆల్రెడీ ఎంతకుముందు ఆలోచించాం.
దాని కింద 7వ అధ్యాయంలో 3వ వచనంలో కనబడిన 4 మిక్కిలిన మహాజంతువులు అనేది 4 రాజ్యాలు సూచిస్తుందని, ఆ రాజ్యాలు పరిపాలించిన 4 రాజులు సూచిస్తామో ఆల్రెడీ ఇంతకుముందు ఆలోచించాం. అదే విషయాన్ని తిరిగి ఆ దేవతతో దానిని చెప్పడం జరుగుతుంది. అంటే దానిలో ముందు చూసినప్పుడు వాడికి క్లారిటీగా అర్థం అవ్వలేదు. దాని తర్వాత దేవతతో చెప్పినప్పుడు అప్పుడు స్పష్టంగా అర్థమైంది దానియలు గారికి. అయితే 4 ఉండి లోకమందు ప్రభుత్వ చేపు 4 రాజులు సూచించని చెప్పడం జరిగింది దేవదూత. 18వ వచనంలో అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యం ఏలుదురు అని పదం వాడారు. ఇక మన జాగ్రత్త గమనిస్తే 18వ వచనంలో అయితే మహోన్నతుని పరిశుద్ధులే. మహోన్నతుని పరిశుద్ధులు అంటే ఎవరు? మహోన్నతుడు అంటే దేవుడు. మహోన్నతుని పరిశుద్ధులు అంటే ఎస్పెషల్లీ ఇక్కడ రాయబడిన పదం ఎవరికంటే ఇది భవిష్యత్తులో ఏర్పడిపోయే క్రీస్తు సంఘంలో చేర్చబడి ఉన్న సంఘస్థులు. అంటే ఇక్కడ మహోన్నత పరిశుద్ధులు అంటే అర్థం ఏంటంటే సంఘము. పరిశుద్ధుల పదము క్రైస్తవులు కూడా వాడబడిందని మనం పత్రికల్లో అనేక మాటలు చదువుకున్నప్పుడు క్రైస్తవులు ఉద్దేశించి పరిశుద్ధులు అనే పదం చాలాసార్లు ఉంటుంది పత్రికల్లో. అంటే ఉత్తరం స్టార్టింగ్ రాసినప్పుడు పరిశుద్ధుల పదము కొన్ని పత్రికల్లో పౌలు గారు రాసిన మనం చదువుకోగలం. ఉదాహరణకు ఒక మాట చదువుకుంటే 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 చదువుకుంటే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడే వారికి అని పదం వాడారు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడే వారికి. ఇక్కడ చాలా పత్రికలు మనం చదువుకుంటే ఎలా రాయబడిందంటే, ఉదాహరణకి కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం కూడా చదువుకుంటే 1వ వచనంలో కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అని పదం వాడారు. ఎవరి పరిశుద్ధులు? ఇక్కడ రాయబడిన పరిశుద్ధుల పదము సంఘం ఉద్దేశించి క్రీస్తునందు విశ్వాసులు క్రైస్తవులు ఉద్దేశించి పరిశుద్ధుల పదము రాయబడింది. కాబట్టి మహోన్నతుని పరిశుద్ధులే అన్న అర్థం ఏంటంటే అది క్రైస్తవులు ఉద్దేశించి రాయబడిన మాట. క్రైస్తవులు భవిష్యత్తులో రాబోయే క్రైస్తవులు రాజ్యాధికారం నొందుదురు అంటే వాళ్ళు పరిపాలన జరిగిస్తారు, వాళ్ళు అధికారం జరిగిస్తారు, వాళ్ళు అధికారులుగా ఉంటారు, వాళ్ళు రాజు అధికారులుగా ఉంటారని దేవుడు ప్రవచనం ద్వారా రాయించాడు. వారు యుగాంతములు రాజ్యం మేలుదురు. ఈ పదం చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. వారు యుగయుగములు అంటే వాళ్ళు పరిపాలిస్తారు. ఎంతవరకు అంటే యుగాంతం వరకు పరిపాలిస్తారని, రాజ్యం మేలుతారంటే పరిపాలిస్తారని గ్రంథం అని చెప్తుంది. అయితే ప్రియులారా, దేవుని రాజ్యము వస్తుందని దానియేలు గారు ముందు ప్రవచించారు. యేసు కాలంకి వచ్చేసరికి మొదట బాప్తిస్మం యోహాను ఆయన పరలోక దేవురాజ్యం సమీపించింది, మారుమనసు పొందడాన్ని ప్రకటిస్తున్న తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన కూడా సేమ్ దేవురాజ్యం సమీపించింది, మీరు మారుమనసు పొందండి, సేమ్ ఆయన కూడా అలాగే ప్రకటించు వెళ్ళారు. తర్వాత మనం మీకు లాస్ట్ ఎపిసోడ్ చెప్పినట్టు ప్రభు వారు చనిపోయి పునరుద్ధరణ చెంది ఇప్పుడు పరలోకం వెళ్ళాడు. అప్పుడు దేవుడు తర్వాత పరిశుద్ధాత్మ రాక ద్వారా యేసుక్రీస్తు భూమి మీద పైకి వెళ్ళిపోయారు. ఆ పరలోకం నుంచి పరిశుద్ధాత్ముడు భూమి మీద దిగొచ్చిన తర్వాత సంఘము ఏర్పడింది. సంఘం అంటే రాజ్యము ఏర్పడింది. అప్పుడు యేసుక్రీస్తువాన్ని తండ్రి దేవుడు ఆయన రాజుగా అభిషేకించాడు. అప్పటి నుంచి రాజ్య పరిపాలన స్టార్ట్ అయ్యింది. ఆ విషయం మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్లీ రాజ్య పరిపాలన గురించి అనేక అపోహలు లోకంలో ఉన్నాయి, మనం తర్వాత డిస్కస్ చేస్తాం, ఇప్పుడు కాదు. కానీ మనం వాక్యానుసారంగా ఏం విశ్వసించాలంటే యేసుక్రీస్తు వారు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత నుంచి కూడా రాజ్య పరిపాలన ఆరంభమైంది. ఎప్పుడంటే పెంతెకొస్తు యెరూషలేములో క్రీస్తు శకం 33 సంవత్సరంలో పరిశుద్ధాత్మ రాక ద్వారా దేవుని రాజ్యం ఆరంభమైంది. విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఈ దేవుని రాజ్యాలు చేరే వారందరూ కూడా సంఘస్థులుగా పిలువబడ్డారు, పరిశుద్ధులుగా పిలువబడ్డారు, విశ్వాసులుగా పిలువబడ్డారు, క్రైస్తవులుగా పిలువబడ్డారు. వీళ్ళకి రాయబడిన మరొక పర్యాపదం ఒక మాట మనం ఆలోచించగలిగితే, మొదట పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 చదువుకుంటే అక్కడ పేతురు గారు క్రైస్తవులు ఉద్దేశించి ఒక పదం వాడారండి. ఆ పదం ఏంటో మనం అసలు ఆలోచిద్దాం. మొదట పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 చదువుకుంటే 9వ వచనంలో ప్రియులారా, మనం 9వ వచనంలో మనం మిడిల్ వచనంకి వస్తే, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలే ఉన్నారని పదం వాడారని. అంటే
క్రీస్తులకు వచ్చిన వారందరూ కూడా పేతురు గారు ఏ విధంగా వాళ్ళని చెప్తారంటే, మొదటగా ఏర్పరచబడిన వంశం అని చెప్పడం జరిగింది. తర్వాత రాజులైన యాజక సమూహము. రాజులు ఎవరు రాజులుగా అంటున్నారు పేతురు గారు? క్రైస్తవులు ఉద్దేశించే పేతురు గారు రాజులైన పదం వాడడం జరిగింది. రాజులైన యాజకులు అంటే క్రైస్తవులు రాజులుగా ఉన్నారు, క్రైస్తవులు యాజకులుగా ఉన్నారు. వాస్తవానికి రాజు యాజకత్వం పాత నిబంధనలో ఇద్దరు వేరు వేరు గోత్రాలకు చెందిన వ్యక్తులు. యాజకత్వం అనేది లేవి గోత్రం మాత్రమే చేసేది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రైస్తవంలో రాజులు అయ్యారు. మన దేవుడు పరమ ప్రభువు పరమ రాజు అయితే మనందరూ కూడా ఆ రాజు బిడ్డలను, మనం కూడా రాజకుమారులను. రాజుల పదం క్రైస్తవులు ఉద్దేశించి రాయబడిన పదం. యాజక సమూహం అని పేతురు గారు అంటే ప్రకటన గ్రంథము 5:9-10 చదువుకుంటే అక్కడ ఆ పెద్దలు 24 పెద్దలు వధింపబడిన గొర్రెపిల్లను ఉద్దేశించి అంటే ప్రభుత్వం అంటున్న మాటలు ఏమంటారంటే, నీవు గ్రంథం తీసుకుని దాని మొదలుపెట్టు యోగ్యుడు. అలా కిందకు వస్తే, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసావు. మా దేవుని కొరకు తండ్రి గురించి వారిని క్రైస్తవుల్ని ఒక రాజ్యంగా చేసావు, ఒక యాజకునిగా చేసావు, రాజ్యం రాజుగా చేసావు. అలా అర్థం చేసుకోవచ్చు. అంటే మనకి ఏమర్థం పిల్లారా, సందర్భం ఆలోచించగలిగితే దేవుని పిల్లలు జాగ్రత్త వినాలి. దేవుని పిల్లలు యుగముల వరకు కూడా తండ్రితో ఉంటారు, క్రీస్తుతో ఉంటారు. అంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా రాజ్య పరిపాలన వీళ్ళు పాల్గొంటారు, వీళ్ళు జరిగేస్తారని అలంకార రూపంలో రాయబడిన మాట. రైట్, మనం మళ్ళీ 19 వెళ్ళిపోదాం. ఇనుప దంతములను ఇతడి గోళం గల ఆ 4వ జంతువు సంగతి ఏమైందని తెలుసుకుని కోరుతుని, అది ఎన్నటికీ భిన్నమును మిగుల భయంకరముదే, సమస్తమును పగకూర్చో మింగుచు మిగిలిన దాన్ని కాళ్ళ కింద అనుగదొరుకుచుండెను. మనం ఆలోచించాం 19వ వచనంలో ఆ రాయబడిన ఆ మాట అనేది ఇనుము దంతము కలిగి ఉన్నది. ఇతడి గోలు గల 4వ జంతువు. ఆ 4వ జంతువు ఏంటని ఆలోచించాం మనం? రోమా రాజ్యం ఆలోచించాం గతసారి. ఆ రోమరాజ్యం మిగిలిన తన ముందు వచ్చిన 3 రాజ్యాల కంటే అతి క్రూరమైన రాజ్యంగా ప్రవర్తించిందని, అనేక క్రూరమైన సంగతులు జరిగించిందని చరిత్రలో మనం గతసారి చెప్పుకున్నాం. అయితే ఇక మన జాతి గమనించబడ్డారా ఇక్కడ చూడండి 20 చదువుకుందాం. మరియు దాని తలపైన 10 కొమ్ముల సంగతియు, వాటి మధ్య నుండి పెరిగిన 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడే నోరు గల వేరొక కొమ్మ సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన కొమ్ము సంగతి విచారించి తిని. 20 వచనం జాతి చదువుకుంటే, మరియు దాని తల మీద ఉన్న 10 కొమ్ముల సంగతి అంటే ఈ 4 జంతువు రోమ సామ్రాజ్యాన్ని సూచిస్తే, ఇక మనం ఆలోచిస్తాం. మరొకసారి రాసుకుందాం. 4వ జంతువు అనే పిల్లరా, ఇది రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఇక్కడ 10 కొమ్ములు మనం ఆల్రెడీ ఎంతకుముందు ఆలోచించాం. ఇక్కడ కూడా ఒక మాట ఆలోచిస్తే, దాని తల మీద 10 కొమ్ముల సంగతియు, వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వంగా మాట్లాడే నోరు గల వేరొక కొమ్ము సంగతియు. అంటే ఇక్కడ మన జాతి గమనిస్తే 10 కొమ్ములు ఉన్నాయి. 10 కొమ్ముల్లోని ఒక కొమ్ము వాటి మధ్య పెరిగి 3 కొమ్ములు పక్క తోసేసి, ఆ కొమ్ముకి కన్నులు ఉన్నాయి, తర్వాత ఒక నోరు ఉంది, అది దేవదోష నోరు అని మనం ఆలోచించాం. ఇక్కడ జాతి గమనిస్తే మాట్లాడు నోరు గల వేరొక కొమ్ము సంగతియు అనగా, అంటే ఇక్కడ వేరే కొమ్ము అని రాస్తూ అనగా అంటే అర్థం ఏంటంటే ఇంకా వివరిస్తున్నారు. ఏంటి వివరిస్తున్నారు అంటే ఇక్కడ దాని కడమ కొమ్ముల కంటే బలం కలిగిన కొమ్ము సంగతి విచారించని. అంటే దాని కడమ అంటే చివరి కొమ్ముల కంటే బలం కలిగిన ఆ కొమ్ము సంగతి. అంటే ఇది చివరి కొమ్ము అని అర్థం చేసుకుంటే ఇది 11వ కొమ్ము అండి. మొదట 10 కొమ్ములు అయిపోయి ఇది 11వ కొమ్ము. ఈ 11 కొమ్ము మిగతా కొమ్ముల కన్నా బలమైందని గ్రంథం చెప్తుందండి. ఈ 11 ఎవరైనా గతముందు ఆలోచించాం లాస్ట్ ఎపిసోడ్లో, డొమిషియన్ అని చక్రవర్తి. డొమిషియన్ అని మీరు ఎలా చెప్పగలరు అంటే, మనం ఇంతకుముందు ఆలోచించాం రోమా పరిపాలన చక్రవర్తులు అందరిలో కూడా డొమిషియన్ మాత్రమే
తన తాను దేవుడిగా చెప్పుకున్నాడు, తన తాను దైవ సముద్రంగా చెప్పుకొని చక్రవర్తి ఆరాధన ప్రవేశపెట్టాడు. ఆ విధంగా దేవునికి రావాల్సిన మహిమను తను పొందదలుచుకున్నాడు. కాబట్టి చరిత్రలో ఉన్న రోమ చక్రవర్తి ఎవరు కూడా ఇతరులను వ్యవహరించలేదు. ఆ విధానం బట్టి ఆ వ్యక్తి ఆ 11 కొమ్ము ఈ వ్యక్తి మనం ఆలోచించవచ్చు. 21 మనం ఆలోచిస్తే, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు వారిని గెలిచింది ఆయన. ఇక్కడ జాతి గమనిస్తే ఈ కొమ్ము అంటే డొమిషియను పరిశుద్ధులతో యుద్ధం చేయను, పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు వారిని గెలిచినది ఆయన. పరిశుద్ధులతో యుద్ధం చేయుట అంటే అర్థం ఏంటారా? మన ఇంతకుముందు ఆలోచించాం, మహోన్నత పరిశుద్ధులు అంటే ఎవరు ఆలోచించాం? ఇది క్రైస్తవులను ఆలోచించాం. వీళ్ళు క్రైస్తవులే పరిశుద్ధులు అంటే. ఎస్పెషల్లీ ఇక్కడ రాయబడిన మాట క్రైస్తవుల ఉద్దేశం రాయబడిన మాట. ఎందుకంటే డొమిషన్ కాలంలో క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు అప్పుడు హింస పడుతున్నారు, హింస శ్రమలు గురి అవుతున్నారు. మనం ఇంతకుముందు ఆలోచించాం. పత్రికలన్నింటిలో కూడా వాళ్ళు అనేక రకాల హింసలో ఉన్నట్టు మనం చాలా పత్రికలు మనం చదువుకోగలం. పరిశుద్ధులతో యుద్ధం చేయడం అర్థం ఏంటంటే క్రైస్తవులతో డొమిషన్ చక్రవర్తికి యుద్ధాలు అవుతుందండి. అంటే ఈ వ్యక్తి, ఈ చక్రవర్తి క్రైస్తవులను హింసిస్తున్నాడు. ఎందుకు అంటే కారణం ఏంటంటే మనం చెప్పినట్టు చక్రవర్తి ఆరాధన ప్రవేశపడడం వల్ల సమాజంలో చక్రవర్తిని పూజించాలనే రూల్ తేవడం వల్ల, అది వీళ్ళు క్రైస్తవులు చేయకపోవడం వలన క్రైస్తవులు అంటే ఎవరు? సంఘం. క్రైస్తవులు అంటే సంఘాన్ని హింసపడుతున్నాడు. ఎవరు? డొమిషన్ అనే చక్రవర్తి. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు వారిని గెలిచినది ఆయన అంటే అర్థం ఏంటి? మరి క్రైస్తవులు అంటే బలహీనులు కదండి. క్రైస్తవులు కూడా యుద్ధం చేయాలి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం ఆలోచిస్తే, 6వ అధ్యాయంలో పౌలు గారు అంటున్న మాట అవసరం ఆలోచిద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 చదువుకుంటే, అనగా మనం పోరాడిన శరీరాలతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. పోరాటం అంటే అర్థం ఏంటి? యుద్ధం చేస్తున్నాము. పౌలు గారు కూడా క్రైస్తవులు తనతో పాటు క్రైస్తవులను ఉద్దేశించి అంటున్న మాట ఏంటంటే, మనం కూడా పోరాడుతున్నాం, మనం కూడా యుద్ధం చేస్తున్నాం పదం వాడారండి అక్కడ. క్రైస్తవులు వాళ్ళు చేసిన పోరాటం దేనికి సంబంధించింది? అది భౌతిక పోరాటం కాదు, భౌతిక యుద్ధం అయితే కాదు. ఇక్కడ పదం ఏం వాడారని ఆలోచిస్తే, అంధకార సంబంధం లోకనాథులతోనూ ఆకాశమైన దురాత్మ సమూహంతో పోరాటం అంటాడు. అంటే ఇక్కడ సాతానుతో పోరాటం, సాతాను కింద వాడి కింద ఉన్న అధికారులతో పోరాటం అని అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు కూడా యుద్ధం అవుతుంది. డొమిషన్ వీడు చేస్తున్న భౌతిక యుద్ధం, క్రైస్తవులు చేస్తుంది ఆత్మీయ యుద్ధం. ఇది భౌతిక యుద్ధం అయితే వీడికున్న బలం వల్ల, వీడికి అధికారం వల్ల వీడు గెలుస్తున్నాడు. అర్థం ఏంటంటే క్రైస్తవుల్ని వీళ్ళు చంపి భౌతికంగా వీళ్ళ మీద వాడు ఆధిపత్యము సంపాదిస్తున్నాడు. ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము రెండు పేరాలుగా ఉంటాయి. మనం ఇంతకుముందు నేను మీకు చెప్పాను, దానియేలు గ్రంథం చదువుకుంటే ప్రకటన గ్రంథం కూడా చదువుకోవాలి. ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథం చాలా లింక్ అప్ ఉంటాయి రెండింటికి. ఇప్పుడు ఇదే మాట ప్రకటన గ్రంథం కూడా రాయబడిందని. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంకి వెళ్తే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 15వ వచనం చదువుకుందాం ఒకసారి పిల్లలు. ప్రకటన గ్రంథం 11:15 చదువుకుంటే, ఒకసారి మనం ప్రకటన గ్రంథం ఒకసారి మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12లో మనం పిల్లలు ఒకసారి 12వ అధ్యాయంలో ఒక పెద్ద దర్శనం ఉంటుందండి. ఆ దర్శనం అంతా కూడా మనం ఆలోచిస్తే, ఇది మనం అంతా చెప్పుకుంటే మనకు టైం చాలదు. దర్శనంలో ఒక పెద్ద మహాఘట సర్పం కనబడుతుంది. తర్వాత ఆ దర్శనంలో ఒక గర్భిణి, ఒక స్త్రీ కనబడుతుందండి. స్త్రీ కనబడిన తర్వాత ఐదో చదువుకుంటే 5వ వచనంలో ఆ స్త్రీ ఏమో శిశువును కంటది. 5వ వచనంలో ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనంతో కొనుపబడిన అంటే అర్థం ఏంటంటే, శిశువు దేవుని దగ్గర కొనుపబడిన అర్థం అంటే యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడం అని అర్థం చేసుకోవాలి. తర్వాత మనం ఆలోచిస్తే ప్రియులారా, అదే అధ్యాయం అంతా కూడా మనకి ఏమర్థం అవుతుందంటే,
సాతాను ఒకసారి మనం 11 చదువుకుందాం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పరదెబ్బను చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించిన పదం ఉంటుందండి అక్కడ. ఎస్పెషల్లీ ప్రకటన గ్రంథం 12 అధ్యాయంలో 13 వచనంలో చెప్పబడిన మాట ఏదైతే ఉందో, 13 వచనంలో చెప్పిన మాట ఎవరైతే ఉందో, అక్కడ స్త్రీ మగ శిశువును కనిన స్త్రీ అంటే అర్థం పిల్లలు. ఆ స్త్రీ అనేది దేని సూచిక అంటే, ఆ స్త్రీ అనేది సంఘానికి సూచిక. ఆ స్త్రీ అంటే క్రీస్తు సంఘానికి సూచిక. సంఘానికి స్త్రీతో పోల్చబడింది. ఆ స్త్రీని హింసించిన పదం వాడారు. ఘట సర్పం హింసిస్తుంది అన్న పదం వాడారు. మీకు ఆ స్త్రీ అనేది అది మనిషికి సంబంధించిందే, సంఘం అని మీరు ఎలా చెప్పగలరు అని మీకు డౌట్ రావచ్చు. అదే అధ్యాయం 17 చదువుకుంటే, అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసు గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్న వారైనా ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకే బయలువెళ్ళి సముద్రం నిలిచాను అని పదం ఉంటుందండి అక్కడ. చూడండి, ఆమె సంతానంలో శేషించిన వారితో అనే పదం ఎక్కడ వాడారు? ఆ ముందు స్త్రీ అనే పదం వాడారండి. అంటే ఇక్కడ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చిన వారు అంటే క్రైస్తవులు. మీకు పాయింట్ అర్థం అవ్వాలి. ఇవన్నీ కూడా క్రైస్తవులతో యుద్ధం అవుతుంది, హింస అవుతుంది. ఆ హింసలో డొమిషన్ విజయం సాధిస్తున్నారు, క్రైస్తవులు చనిపోతున్నారు. మనం ఆల్రెడీ ప్రకటన ఆరాధ్యం కూడా మనం దేవునికి మొరపెట్టుకుంటున్నాం. బలిపేదకుండా ఆత్మలు దేవునితో మొరపెట్టుకుంటాయి. నాదా సత్యస్వరూపం ఎంత మాకు తీర్పు తీసుకుని ఉంటామని అక్కడ మొరపెట్టుకుంటాయి పరదేశంలో ఉన్న ఆత్మలు. అవన్నీ కూడా చనిపోయిన క్రైస్తవుల ఆత్మలే. ఇలా హింసించబడుతుందని దేవుడు ఎప్పుడో ముందే రాయించాడండి. దానికన్నా ముందే దేవుడు ప్రవచించాడు. కాబట్టి బిడ్డారా, అంటే దేవుని వాక్యము అంత స్పష్టంగా అంత యథార్థంగా ఉంటుందని. ఎందుకంటే ఆయన ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల ముందే ఇలా జరగబోద్దని, ఎవరి కాలంలో జరుగుతుందో కూడా దేవుడు ముందే రాయించి అక్కడ ఇవ్వడం జరిగిందని. రైట్, ఇంకా మనం ఆలోచిస్తే 22 వచ్చిన ఆలోచిద్దాం. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయం తీర్పు తీర్చే వరకు అలాగూ జరుగును. మహావృద్ధుడు అంటే ఎవరో ఎంతగా మనం ఆలోచించాం? తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ప్రకటన ఆరోగ్యం మనం చదువుకున్నట్టు బలిపీఠమైన ఆత్మలు దేవుడినేమో వినియోగించుకుంటాయి. అప్పుడు దేవుని యొక్క సమాధానం ఇక్కడ దేవుడు ముందే రాయించింది. దాని ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నత పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చుటకు అలాగ జరుగును. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురని నేను గ్రహించితిని. అయితే దేవుడు ఊరుకుంటాడా? సంఘాన్ని హింసిస్తే దేవుడు ఊరుకుంటాడా? తన బిడ్డల్ని ఇచ్చేస్తే ఇక దేవుడు ఊరుకోడు. మహోన్నతుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయం తీర్పు తీర్చే వరకు అలా జరుగును. దేవుడు వస్తాడు, వచ్చి ఈ వ్యక్తికి తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చే వరకు కూడా అలా జరుగుతుందని గ్రంథం చెప్తుంది. అంటే ఒక సమయం ఉంది, ఆ సమయం వరకు దేవుడు అనుమతించాడండి ఈ వ్యక్తిని హింసకి. దేవుడు అనుమతించిన బట్టే ఈ వ్యక్తి క్రైస్తవులను హింసిస్తున్నాడు. అందుకు కారణము దేవుడు అనుమతించాడు. స్ముర్ణ సంఘం కూడా ప్రభు లేఖ రాస్తూ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో స్ముర్ణ సంఘం లేఖ రాస్తూ నీకు 10 దినముల శ్రమ కలుగున పదం ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే కొంతకాలం వరకు మీరు ఓపిక కలిగి ఉండే, కొంతకాలం మీకు శ్రమలు ఉంటాయని అర్థం చేసుకోవాలి. రైట్, తీర్పు తీర్చడానికి ఈ వ్యక్తి తీర్పు తెచ్చిపోతాడు దేవుడు. అందరూ కూడా క్రైస్తవులు హింస పొందాలి. అలా పొందడానికి దేవుడు అనుమతించాడు. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము ఏలుదురని సంగతి నేను గ్రహించి సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు అంటే క్రైస్తవులు రాజ్యాన్ని ఏలుతారని సంగతి నేను గ్రహించదని దానియేలు తెలుసుకున్నాడు దేవదూత ద్వారా. అంటే అర్థం ఏంటంటే ఒకనొక సమయం వస్తుంది, ఆ సమయంలో వీళ్ళే రాజ్యం వెళుతారు. వాస్తవానికి ఇదంతా చూస్తే భౌతికంగా ఈయనేమో భూమి మీద రారాజుగా ఉన్నాడు, డొమిషియను భూమి మీద రారాజుగా రాజ్యం వెళ్తున్నాడు. వీళ్ళు చనిపోతున్నారు. క్రైస్తవులు ఏం నేర్చుకుంటున్నారంటే మేము రాజులని యాతక సమూహం వీళ్ళు నేర్చుకుంటున్నారు, పరిశుద్ధులు మేము నేర్చుకుంటున్నాం. కానీ చూసడానికి ఏమవుతుందంటే ఈ రాజు కింద వీళ్ళంతా నలిగిపోతున్నారు, వీళ్ళంతా చనిపోతున్నారు. ఈ రాజేమో నిజమైన రాజుగా కనబడుతున్నాడు. ఈ రాజేమో ఈయన శాశ్వతంగా ఉండే రాజుగా తాను ప్రకటించుకుంటున్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ వ్యక్తి ఉన్న ఈ రాజరికం కొంతకాలం ఉండి పోద్ది, వీడి యొక్క రాజ్యం నశించిపోద్ది.
వీడి రాజ్యం శాశ్వతంగా ఉండదు. కాకపోతే ఎవరైతే చనిపోతున్నారో వీళ్ళ యొక్క రాజ్యము, వీళ్ళ యొక్క రాజ్య పరిపాలన యుగాంత వరకు ఉంటుందని గ్రంథం స్పష్టంగా చెప్తుంది. యుగములు వీళ్ళు ఏలుతారు, యుగములు ఉంటుంది రాజ్య పరిపాలన. ఆ కాలంలో చూసరికి ఎలా కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి విజయం సాధిస్తున్నాడు, వీడు ఎప్పుడు రాజుగా ఉంటాడేమో అనుకున్న భ్రమలో ఉంటారు. కానీ వాస్తవానికి ఈడు కూడా కొంతకాలం చచ్చిపోతారు, వీడు రాజకీయం పోద్ది, శాశ్వతంగా నిత్యత ఉండే రాజ్యం ఇదని తెలుసుకున్నా ఇక్కడ గ్రంథం చెప్తాను. 23 నేను అడిగిన దానికి ఆ పరిచయం ఇలాగని చెప్పాను. ఆ 4 జంతువు లోకములు తగిన ఈ 3 రాజ్యములకు భిన్నముగా 4 రాజ్యం సూచించున్నది. అది సమస్తను అనుదొచ్చు, పగొట్టచ్చు, లోకమంత్య భక్షించును. అయితే మళ్ళీ దాన్ని అడుగుతున్నాడు దేవత మరి మరొకసారి సమాధానం చెప్తూ ఇంకేమంటున్నాడంటే ఆ 4 జంతువు లోకంలో తగిన ఆ 3 రాజ్యములకు భిన్నముగా 4వ రాజ్యం సూచించున్నది. మనం ఎందుకు ఆలోచించాం? 4 జంతువు అంటే అది 4వ రాజ్యం. 4వ రాజ్యం అంటే రోమ సామ్రాజ్యం. అది సమస్త నగదు 4 పగలు లోకమంతా భక్షించినట్టు. అది లోకమంతా భక్షించిన అర్థం ఏంటి? లోకానంతా ఏలే సామ్రాజ్యంగా రోమరాజ్యం ఉందన్న విషయం అర్థం అవ్వాలి. భక్షించినట్టు అర్థం ఏంటంటే అందరిని కూడా తింటూ అందరినీ, అంటే భక్షించిన అర్థం ఏంటంటే వాడి యొక్క ఆనందొక్కడంలో, వాడికి నిరంకుశ పాలనలో లోకమంతా ఉంది, ఆడు నచ్చినట్టు జరిగిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. 24 వాళ్ళు చంద్రపోయారు. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం పుట్టబో 10 మంది రాజులు సూచించున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమొక మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజు పడదురోయిను. మనం ఇంతకుముందు ఆలోచించాం. మరి ఒకసారి ఆ మాట చెప్తూ 10 కొమ్ములు 10 రాజ్యములు 10 రాజులు చెప్పడం జరుగుతుంది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమొగ మరి ఒక రాజు పుట్టి, కడపట చివర ఒక రాజు పుడతాడు, 11వ రాజు. ఆ వ్యక్తి పుట్టి ఆ 3 రాజు పడదురోయిను. మనం ముందు ఆలోచించాం. గలబ, ఓతో, విట్టేలియస్ అనే 3 రాజుల్ని, వీళ్ళందరూ కూడా ఒక సంవత్సర కాలంలో పరిపాలిస్తున్న రాజుల్ని డొమిషియన్ వాళ్ళు అనగదొక్కి, వాస్తవానికి మనం ఇంతకుముందు ఆలోచించాం. డొమిషియన్ నాన్న వెస్పేసియన్, తర్వాత డొమిషియన్ అన్న టైటస్ తీర్తు, తర్వాత డొమిషియన్ పరిపాలించాడు. 3 కూడా రోమ జనరల్గా నుంచి రాజు అయిన వ్యక్తులు. ఎస్పెషల్లీ డొమిషియన్ ఈ 3 చేసి తర్వాత రాజుగా వేయడం మనం ఇంతకుముందు ఆలోచించాం రోమ చక్రవర్తుల గురించి. 25 ఆ రాజు మహోన్నత విరుద్ధంగా మాట్లాడచ్చు. ఈ రాజు అంటే డొమిషియన్ మహోన్నత విరుద్ధంగా, దేవుని విరుద్ధంగా మాట్లాడచ్చు, దేవదోషం చేయొచ్చు, మహోన్నత భక్తులు నలగొట్టను. మహోన్నత భక్తులు అంటే పరిశుద్ధులు అంటే క్రైస్తవుల్ని నలగొడతారంటే అతను హింసిస్తున్నాడు, చంపేస్తున్నాడు. ఎందుకు? కారణం ఏంటంటే వాడి యొక్క పద్ధతుల వల్ల, వాడి యొక్క మత విధాన పద్ధతుల వల్ల అనుసరించుకోవడం వల్ల క్రైస్తవులను హింసిస్తున్నాడు. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను విచారించే బూనుకొనును. తర్వాత అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను విచారించే బూనుకొనును. వాస్తవానికి ఇది మరొక వెర్షన్ చదువుకుంటే, మరొక వెర్షన్లో ఏముందంటే ఇంగ్లీష్ వెర్షన్లో అతడు కాలాలను మారుస్తాడని పదం ఉంటుందని, చట్టాలు కాలాలు మార్చును అన్న పదం అన్న రకంగా అర్థం వస్తుందని. అంటే వాస్తవానికి ఏంటంటే డొమిషియన్ కాలంలో సెప్టెంబరు అక్టోబర్ అనే 2 నెలలని తీసివేసి దానికి ప్రత్యేకంగా తన పేరుతో సెప్టెంబర్ని జెరిమేనస్ అని పేరుతోను, అక్టోబర్ని తన పేరుతో ఒక నెలను లెక్కించుకున్నారు. ఆ విధంగా కొన్ని చేర్పులు మార్పులు చేయడం జరిగిందని చరిత్రలో చెప్పుకుంటారు. నిజంగా చరిత్రలో జరిగింది కూడా అలాగా. తర్వాత వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచుదురు. అయితే ఇక్కడ గ్రంథం ఏం చెప్తుందంటే ఈ రాజు మహోన్నతునికి విరుద్ధంగా మాట్లాడుచు మహోన్నత భక్తులను అలగొట్టను. ఈ డొమిషియన్ రాజేమో మహోన్నత భక్తులు అంటే విశ్వాసాలని నలగొడుతున్నాడు, చంపుతున్నాడు, హింసిస్తున్నాడు. ఎంతవరకు అంటే వారు ఒక కాలములు అర్ధకాలం అతని వశమున ఉంచబడుదురు. ఎంతకాలం వీళ్ళు ఈ డొమిషియన్ చేత ఉంచబడతారంటే కాలం అంటే సాధారణంగా సంవత్సరం అని అర్థం చేసుకోవాలి. సంవత్సరం కాలములో
బహువచనం 2 సంవత్సరములు. అర్ధకాలము అంటే హాఫ్ సంవత్సరం. అంటే ఎంత ఏంటి పిల్లరా? కాలములు అర్ధకాలం అంటే అర్థం ఏంటంటే 1 + 2 + హాఫ్ అంటే 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు డొమిషియను చక్రవర్తి హింస ఉంటుందని ఇక్కడ గ్రంథం చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి డొమిషియన్ చక్రవర్తి ఇంతకుముందు ఆలోచించాం. ఆ వ్యక్తి క్రీస్తు శకము ఎంత నుంచి అంటే 81 నుంచి 96 వరకు పనిచేస్తాడండి. ఇది డొమిషియన్ పరిపాలించిన కాలం. క్రీస్తు శకము 81 నుంచి 96 వరకు, ఇంచుమించు 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆయన రాజుగా ఉన్నాడండి. అయితే ఈ రాజు కాలంలో కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే క్రైస్తవులు హింసించబడ్డారా అని ఆలోచిద్దాం. ఇది కేవలము సంఖ్యను మాత్రమే సూచిస్తుందా అని ఆలోచించగలిగితే ఈ వచనాల గురించి ప్రకటన గ్రంథము ఒకసారి మనం 12 అధ్యాయం వెళ్తే 12 అధ్యాయం కూడా పిల్లలు అక్కడ కూడా మనం ఎందాక ఆలోచించినట్టు ఆ స్త్రీని ఆ ఘటసర్పం హింసించడం స్టార్ట్ చేసింది. ఆలోచించాం. దరిద్రం గల స్త్రీ, ఆ స్త్రీ అంటే సంఘం అని ఆలోచించాం. ప్రకటన గ్రంథము 12 అధ్యాయము 6 చదువుకుంటే ఇక్కడ 6వ వచనంలో ఆ స్త్రీ అరణ్యముకు కొని పారిపోయిను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు స్థలము సిద్ధపరిచి ఉంచెను. ఇక్కడ 1260 అంటే 1260 రోజులు అనే పదం ఉంటుందండి. 60 దినములు 1260 రోజులు. ఇక్కడ ఆ స్త్రీ 12 రోజులు అరణ్యంలో పోషించే దేవుడు ఒక రోజు నియమించిన ఒక గ్రంథం చెప్తుందని మనం అసలు ఆలోచిస్తే ఒకసారి చూడండి. ఈ 12 రోజులు మనం ఎలా ట్రేస్ చేయాలంటే 12 రోజులు ఏం సూచిస్తుందంటే రైట్. ఇక మనం పేర్లలుగా ఆలోచిద్దాం. అక్కడేమో కాలములు అర్ధకాలము హింసిస్తున్న గ్రంథం చెప్తుంది డొమిషియను క్రైస్తవుల్ని. పేర్లలుగా ప్రకటన గ్రంథంలో ఆ స్త్రీ అయిన సంఘాన్ని దేవుడు పోషించిన కాలం ఒక రోజు కొన్ని రోజులు చెప్పాడు. ఆ రోజు ఎంతంటే 12 రోజులు అన్నారంటే అర్థం ఏంటంటే 12 రోజులన్నా 3.5 సంవత్సరాలన్నా ఒకటే. ఎలా చెప్పగలరు? ఎగ్జాంపుల్గా అంటే రమారమిగా సుమారుగా 360 సంవత్సరాల రోజులు అనుకుంటే ఇంటూ 3 1080 ప్లస్ 360లో సగం 180, ఈ రెండు కలిపితే 1260 రోజులు. అంటే 3.5 సంవత్సరాలన్నా 1260 రోజులన్నా ఒకటే. ఇంకా మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథము 12 అధ్యాయం 14 చదువుకుంటే అందువలన ఆ మరణంలో ఉన్న తన చోటుకి ఎగురంట్లో గొప్ప పక్షి రెక్కలు 2 ఆమె ఇవ్వబడెను. అచట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములో అర్ధకాలము పోషించబడును అని పదం ఉంటుందండి. అక్కడ జాగ్రత్త వినాలి. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 6 చదువుకుంటే అక్కడ దేవుడేమో ఆమె పోషింపబడునని 12 రోజులు అక్కడ పదం వాడాడు. మళ్ళీ అదే అధ్యాయము 14 చదువుకుంటే అచట సర్పముఖ చూడకుండా ఆమె ఒక కాలము అర్ధకాలం పోషింపబడుని పదం ఉంటుంది. మళ్ళీ దానియ గ్రంథంలో అక్కడ సేమ్ ఇదే పదప్రయోగం ఉంటుంది. ప్రకటన గ్రంథము 12 పదప్రయోగమే దానియ గ్రంథము 7 అధ్యాయంలో ఉంటుందండి. అంటే మనకి ఏమర్థం అనిపించారా? 3.5 సంవత్సరాలన్నా కాలములు అర్ధకాలములన్నా 12 రోజులన్నా ఒకటే. ఈ 3 ఒకటేనండి. ఈ 3 ఒకే సంఖ్యకు సంబంధించింది. మొత్తం మీద సంఖ్య ఎంత అంటే 3.5. ఇప్పుడు ఈ 3.5 అనే సంఖ్య భౌతికమైన సంఖ్యగా ఆలోచిద్దామా లేదా అలంకారంగా ఆలోచిద్దామని ఆలోచించాలి. ఇది భౌతికంగా ఆలోచించగలిగితే కేవలము 81
సంవత్సరం నుండి 90 వరకు ఈయన పనిచేశాడు. అంటే ఈ సంవత్సర కాలం మొత్తం 3.5 సంవత్సరాలు మాత్రం హింస పెట్టాడా? అలాగనుకుంటే చరిత్రలో అలా జరగలేదు. ఈయన పరిపాలన కాలం అంతా కూడా హింస పెట్టాడు. ఏదో కొన్ని సంవత్సరాలు మాత్రం కాదు, చాలా సంవత్సరాలు, ఈ పరిపాలన కాలం మొత్తం కూడా క్రైస్తవులు హింసిస్తూనే ఉన్నాడు. నీరో తర్వాత అంతటి దుర్మార్గ ప్రవర్తించిన వ్యక్తి ఎవరంటే డొమిషియన్. వాడు రాజకీయం స్టార్ట్ అయిన నుంచి తను దేవుడిగా చెప్పుకున్నాడు. ఎవరైతే ఆరాధన చేయడం అందరూ కూడా అప్పటి నుంచి స్టార్ట్ చేశారండి బాధ. వీడు స్టార్టింగ్ పరిపాలించి వీడి బాధ స్టార్ట్ అయిందని. మరి దేవుడు 3.5 అని చెప్పాడు కదా, మరి 3.5 అనుకుంటే మరి ఈ వ్యక్తి నిజంగా అప్పటి నుంచి చంపుకుంటూ ఉన్నాడు. వాడు ఉన్న ప్రతి సంవత్సరం కూడా క్రైస్తవులు హింసిస్తూ చంపుతూ ఉన్నాడు. మరి అంటే ఈ మాట తప్పు అయిపోద్దంటే దేవుడి మాట ఎప్పుడు కూడా తప్పు అవ్వదు. దేవుడి మాట యథార్థమైంది. మరి ఈ మాట మనం ఎలాగ అర్థం చేసుకుంటాం? 3.5 అనే పదాన్ని ఎలాగ అర్థం చేసుకుంటాం అంటే, ఇంతకుముందు మనం చాలాసార్లు ఆలోచించాం. బైబిల్లో సంఖ్యలు అనే పదానికి దేవుడు తనకు భావాన్ని ఉద్దేశం తెలియజేయడానికి సంఖ్యను వాడుకున్నాడు. ఒక్కొక్క సంఖ్య ఒక్కొక్క అర్థం ఉందని ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. రీసెంట్ కూడా బైబిల్లో కొన్ని సంఖ్యల అర్థం ఏంటో నేను చెప్పడం జరిగింది వర్షిప్లో. ఆ సంఖ్యలు దాని యొక్క భావంలోకి వెళ్ళాలని ఇక్కడ చెప్తున్న మాట భౌతిక సంఖ్య గురించి అయితే కాదు. ఇప్పుడు ప్రియ ఒక విషయం జాగ్రత్త గమనించాలని, సంఖ్యలు చెప్తున్నప్పుడు, సంఖ్యలు వాడబడుతున్నప్పుడు సంఖ్యలు దేన్ని సూచిస్తుంది? ఆ సంఖ్యలో ఒక భావం గ్రంథం దాన్ని చెప్తే ఆ సంఖ్య అక్కడ అర్థం లింక్ అవుద్దని. సంఖ్య ఒక భావం చెప్పకపోతే ఆ సంఖ్య ఒక అర్థం మనం తెలుసుకోవాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మంది రాజులు 10 మంది కొమ్ములు అనేది గ్రంథం చెప్పింది. దాని గ్రంథము 7వ అధ్యాయంలో సామాన్య 4 జంతువుకి 10 కొమ్ములు ఉన్నాయి చెప్తుంది. 10 కొమ్ములు చివరి కొమ్ము వస్తుంది చెప్పింది. ఆ కొమ్ము అంటే రాజుని చెప్పింది. అక్కడ స్పష్టంగా చెప్పింది. ఆ 10 అంటే 10 రాజులు వస్తారు, తర్వాత మరొక రాజు వస్తారు. గ్రంథం స్పష్టంగా చెప్పింది కాబట్టి అక్కడ మన దాన్ని ఇంకా అది అలంకారం అనుకోకూడదు, అది భౌతికంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ స్పష్టంగా సంఖ్యల గురించి చెప్తుంది. అక్కడ అది నిజంగా నెంబరే, అది నిజంగా ఫిగరే. ఎందుకంటే అక్కడ ఇంకో రాజు వస్తాడు, 10 మంది రాజులు వచ్చారు. చరిత్ర కూడా రాజులు మనం లిస్ట్ అంతా ఆలోచించాం. మొదటి రాజు నుంచి నిజంగా వచ్చారు. ఆ తర్వాత రాజు అక్కడ స్పష్టంగా గ్రంథం చెప్పింది అక్కడ. కాకపోతే ఇక్కడ రాయబడిన సంఖ్య ఇది భౌతికమైన సంఖ్య అయితే కాదు, అలంకార భాష. ఎందుకంటే భౌతిక సంఖ్య తీసుకుంటే అది కేవలం కొద్ది కాలం మాత్రమే హింస జరగలేదు, ఉన్న ప్రతి సంవత్సరం కూడా హింస జరిగింది. కాబట్టి ఇది భౌతిక సంఖ్య అయితే కాదు. మరి 3.5 అంటే దేని సూచిస్తుంది అంటే, 3.5 అంటే అది అసంపూర్ణత సూచిస్తుంది. 3.5 అంటే అసంపూర్ణత. 7 అంటే సంపూర్ణత. 7 అంటే సంపూర్ణత. 7లో సగం. 7లో సగం అంత పిల్లారా? 7లో సగం అంటే 3.5. ఈ 3.5 అంటే అసంపూర్ణత సూచిస్తుంది. అంటే అర్థమేంటే పిల్లారా? వీడేమో చంపుతున్నాడు అంటే మనకేం అర్థవాలంటే ఈ హింస ఎక్కువ కాలం ఉండదు, కొద్ది కాలం మాత్రం ఉంటుంది. విషయం నాకు అర్థం అవ్వాలి. ఈ హింస మనకేం అర్థం అంటే ఇక్కడ రాస్తాను, ఇది పరిమితి అయిన హింస. పరిమితి అయిన హింస. పరిమితి అయిన హింసను అర్థం చేసుకోవాలి. ఎక్కువ కాలం ఉండే హింస అయితే కాదు, కొద్ది కాలం వరకే హింస ఉంటుందని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నిజంగా బాధ ఉంది. ఆదిమ సంఘం చాలా హింసపడ్డారు. కొంతకాలం వరకు శ్రమలు మీరు ఓర్చుకుని దేవుడు ప్రభు కూడా మనకి స్మరణ సంఘం రాస్తూ నువ్వు మనం ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథము 2వ వెళ్ళినప్పుడు స్మరణకు రాస్తూ ఏమంటారు ప్రభు 10వ వచనంలో, ఇగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొంత చెరలో వేయింపబోచున్నాడు. 10 దినం శ్రమ కలుగును, మన్న వరకు నమ్మకంగా ఓడు, నేను నీకు జీవ కట్టించుతానని ప్రభు అంటున్నాడు. నువ్వు నమ్మకంగా ఉండి ప్రభు చెప్తున్నాడు సంఘం ఉద్దేశించి. శ్రమలు వస్తాయి, కొద్ది కాలం ఉంటాయి. ఈ టైంలో నువ్వు నమ్మకం కోల్పోకు. అలా ఉంటే నేను జీవితం ఇస్తాను ప్రభు అక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకు శ్రమ వస్తే ఎందుకు పోరాటం జరుగుతుందంటే ఎప్పుడైతే సంఘం ఏర్పడిందో అప్పటి నుంచి కూడా సాతాను సంఘం మీద యుద్ధం స్టార్ట్ చేస్తాడు. మొత్తం మీద వీటన్నిటి మూలం సాతాను రాజులు వాడుకుంటాడు. ఎందుకంటే సంఘాన్ని హింసించడానికి సాతాను విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది కేవలం అప్పుడు కాలంలో ఉన్న క్రైస్తవులు మాత్రమేనా? మనకు ఉండదంటే యేసుక్రీస్తు రాకడ వరకు కూడా ఎవరైతే నిజ క్రైస్తవులుగా బ్రతుకుతారో, నిజ క్రైస్తవులు మామూలు క్రైస్తవులు కాదని,
నిజ క్రైస్తవులని. ఎందుకంటే నిజంగా దేవుని రాజ్యాలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే నిజంగా సంఘంలో ఉంటారో, సంఘం అంటే దేవుని రాజ్యము, వాళ్ళ మట్టుకు సాతాను వదలడండి. మొదటగా సాతాను ఏ వ్యక్తినైనా ఆత్మీయంగా పడగొడతాడు. ఆత్మీయంగా పడిపోతే ఇంకా ఆ రాజ్యంకి వెళ్ళిపోయినట్టే. మరి ఇంకా సాతాను ఇంకా ఆడితో జోక్యం చేసుకోడు. ఆత్మీయం కూడా బలంగా ఉన్నాడు అనుకోండి క్రైస్తవురాలు కానీ, అప్పుడు సాతాను ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాడుకుంటాడు. అప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ, వాళ్ళకి ఆఫీస్ కానీ, ఇరుగు పొరుగు వాళ్ళని వాడుకుంటాడు. అప్పటికి వాడు ఇంకా స్ట్రాంగ్గా ఉంటే ఆ క్రైస్తవుడు కానీ క్రైస్తవురాలు కానీ, అప్పుడు అధికారులు పక్కన వాడు ఏర్పరచుకున్న అధికారి అక్కడ డొమిషన్ అయితే ఏ కాలంకి ఆ కాలం సాతాను ఏర్పరచుకున్న రాజకీయ అధికారులతోనూ, సాతాను ఏర్పరచుకున్న మత అధికారులతోనూ వాడు ఏం చేస్తాడంటే మన మీద భౌతిక దాడి చేయించి క్రైస్తవులను చంపేలా చేస్తాడంట. అది సాతాను ఒక ప్లాన్ అండి. అది సాతాను ఒక ప్లాన్. ఒక హింస వచ్చినా సరే ప్రభు అంటే మాట్లాడంటే దేవుడు మనకి ఇచ్చిన ఆభ్యం ఏంటంటే నువ్వు భయపడకో, కొంతకాలం ఉంటాయి, ఓర్చుకో అంటారు. పౌలుగా కూడా ఏమంటారంటే నిత్యమైన మహిమ కొరకు చులకని మా శ్రమ అనే పదం వాడుతాడు. చులకన శ్రమ అనే పదం వాడుతాడు. అంటే పొలుగు శ్రమలు చులకనమైన అంటే చులకమైన కాదు, చాలా భయంకర శ్రమలే. కానీ ఆ నిత్యమైన మహిమతో పోల్చుకుంటే మాకు వచ్చిన శ్రమలు చాలా అల్పమైనవని కొరింథీ పత్రికలో అంటాడు ఆయన. రైట్. మనకి ఏం అర్థవాలంటే యుద్ధం అవుతుంది. డొమిషన్ అంటే సాతాను వాడి యొక్క పరిచారకుడు. ఇది ఎంతకాలం ఉంటుందంటే 3 సంవత్సరాలు ఉంటుంది. అసంపూర్ణ అంటే కొంతకాలం మొదలు ఉంటాను అని అర్థం చేసుకోండి. అది ఎప్పుడూ ఉండేవి కాదని మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ వెళ్ళిపోతుంది దాని గ్రంథము 26. అతని అధికారము నశింపజేయటకు నిర్మూలన చేయటకు తీర్పు విధించబడిన కనుక అది కొట్టివేయబడెను. అతని అధికారం నశింపజేయటకు నిర్మూలన చేయటకు అయితే వాళ్ళ యొక్క అధికారం ఉంది, అవిని కూడా కొంతకాలంలో పోద్దని దేవుడు హామీ ఇస్తున్నాడు. నిజమే, కొంతకాలం మట్టుకు ఇటు రాజ్యాధికారం నిరంతరం ఉండేదే కాదు, ఎల్లప్పుడూ ఉండేదైతే కాదు, అది కొట్టివేయబడుతుంది. 27 చదువుకుంటే ఆకాశ మంత్రి కింద రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నత పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలిచును. అధికారులందరూ దానికి దోషులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమైనని చెప్పాను. ఇక్కడ మన జాతకు ఆలోచిస్తే 27 వచనంలో ఆకాశ కింద రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నత పరిశుద్ధులకు చెందును. అంటే మనకి ఏమర్థమంటే దేవుని రాజ్యం ఏదైతే ఉందో ఇదే శాశ్వతమైన రాజ్యము. ఈ రాజ్యంలో ఉన్న వ్యక్తులు శాశ్వతమైన వారు, ఎల్లప్పుడూ ఉంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ ఉండేవారు. ఆయన రాజ్యం నిత్యము నిలిచిన అధికారులందరూ దానికి దోషులే విధేయులగుదురు. జాగ్రత్త వినండి. ఈ రాజ్యం ఎవరికి చెందుతట? పరిశుద్ధులకే రాజ్యం చెందుతుంది. ఎవరో పరిశుద్ధులు? మారు మనసు పొంది ఎవరైతే అవుతారో క్రైస్తవులు అవుతారో వాళ్ళే పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే సంఘం. ఈ సంఘంలో ఎవరైతే ఉంటారు పిల్లారా, వాళ్ళు నిరంతరము ఉంటారు. వాళ్ళు కూడా రాజ్య పరిపాలన జరిగిస్తారు. యుగంలో కూడా వాళ్ళు కూడా తండ్రి కుమారులతో వాళ్ళు కూడా రాజులుగా ఉంటారనే గ్రంథం మనం స్పష్టంగా సెలవిస్తుంది. ఈ అనంతమైన నిత్యమైన శాశ్వత రాజ్యంలో మనందరూ చేరాలని. ఇది నిత్యము ఉండే పరలోక రాజ్యం. పైన పరలోక రాజ్యం అయితే పరలోక రాజ్యం ప్రతిబింబం సంఘం భూమి మీద సంఘం అంటే పరలోక రాజ్యంలో పరలోకం అర్థం. సంఘం అంటే పరలోకానికి మరొక అర్థం అంట. ఇంతలో సంగతి సమాప్తం చెప్పాను. ఇక్కడతో అక్కడ ముగిసిపోయింది. 28 దానిలో నేను విని మనసు అధికమైన కలత గలవాడనైతేని అందుచేత నా ముఖం వికారమాయను. అయితే ఆ సంగతి నా మనసులో ఉంచుకుంటున్నానని దానిలో ఆఖరి మాట చెప్పడం జరుగుతుంది. మరి అవన్నీ వినిన తర్వాత తనకి మనసు చాలా బాధ పొంది. ఎందుకంటే భవిష్యత్తులో మరి భక్తులు నల్లగొడబడతారు, భక్తులు హింసపడతారు అంటే ఎవరికైనా బాధ వేస్తారు కదండి. ఒక భక్తుడిగా అయ్యో దేవుని పిల్లలు హింసపడతారా అని ఒక రకంగా మనం చెప్తూ ఉంటే చాలా బాధతో ఉన్నారు. తన ముఖం వికారమైందంటే కొంచెం అది మొహం డెల్నెస్ సూచించే ఒక పద ప్రయోగం. ఆ సంగతి నా మనసులో ఉంచుకుంటున్న అక్కడ చెప్పడం జరిగింది. పిల్లరా, ఇది దాని గ్రంథము 7వ అధ్యాయంలో చివరి మాటలు. 7వ అధ్యాయము
15 నుంచి 28 వరకు రాయబడిన మాటలు. ఎస్పెషల్ మనం ఏం చూస్తామంటే ఈ వచనాల్లో దేవుని రాజ్యం ఎగ్నిస్ట్గా చాలా రాజ్యాలు వస్తాయి, పుట్టుకొస్తాయి. వీటికి వెనక మూలం అంటే సాతాను. ఎన్ని రాజులు వచ్చినా సరే వీళ్ళకి ఎంత అధికారం కనపరిచినప్పటికీ కూడా వీరు నిరంతరం ఉండేవారు కాదు. వీళ్ళకి రాజ్యం కొంతకాలంలో పోద్ది. దేవుని రాజ్యమే శాశ్వతమైనది. ఈ రాజ్యంలో ఉండి చనిపోయినా తిరిగి దేవుడు చనిపోయిన తర్వాత మన రాజ్యం చేసుకుంటాం తప్ప ఈ రాజ్యంలో చనిపోయినా మరి ఇంకో మరి బ్రతుకు లేదు, చావే. ఈ రాజ్యం చనిపోయిన తిరిగి దేవుడు మనం బ్రతికిస్తారా? ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ యుగంలో ఉండే రాజ్యం, యుగంలో ఉండే రాజ్యం. ఈ రాజ్యాన్ని తండ్రి అనే దేవుడు ఇసుస్తారు పరిపాలనలో మన రాజ్యం ఉంటుంది. వీళ్ళకి హింస స్టార్ట్ అవుద్ది. 3.5 సంవత్సరాలు నేర్చుకున్నాం అంటే అది అసంపూర్ణంగా ఉండే హింస. ఆనాడు హింస జరుగుతుంది. ఈ చెప్పిన తర్వాత కూడా ఇంకా ప్రభు రకరకాల హింస జరుగుతూ ఉంటూనే ఉంటుందండి లోకంలో. వీటి ప్లేస్ మరొకటి వస్తారండి. అంటే వ్యక్తులు మారుతారు కానీ స్థానం మారదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పరిమితిని హింస ఇది ఇంతవరకు కూడా మనం నేర్చుకున్నాం. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే క్రైస్తవులుగా దేవుడు నిత్యమైన వాడు. దేవుని రాజ్యము ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. ఆయన భవిష్యత్తుని అంచనా వేసి అంటే భవిష్యత్తుని ముందే చెప్పగలడు. ఇవన్నీ కూడా మనం దీని ద్వారా మనం పాఠం నేర్చుకోవచ్చు. చెప్తున్న వాక్యాన్ని మీరు కూడా మరొకసారి ధ్యానించండి, క్షుణ్ణంగా బైబిల్ చదవండి, మరొకరికి ఈ వీడియోని మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంతవరకు వాక్యం ఓపిక విన్న సహోదరులు మరొకసారి నాకు వందనం తెలియజేసుకుంటూ ప్రభు చిత్తం అయితే మనం వచ్చే ఎపిసోడ్లో దాని గ్రంథం 8 అధ్యాయం షార్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ 7 అధ్యాయాలు అయిపోయి ఇంకా 5 అధ్యాయాలు ఉన్నాయి. మనం 5 అధ్యాయాలు చదువుకుంటే మనం పూర్తిగా కంప్లీట్ చేసుకునే వారమే అవుతాం. వాస్తవానికి 7 అధ్యాయం వరకు కూడా మొత్తం అరామిక్లో రాయబడతాయండి. దాని గ్రంథము 2 అధ్యాయం నుంచి 7 అధ్యాయం వరకు కూడా అరామిక్ భాషలో రాయబడతాయి. మళ్ళీ హెబ్రోలో 8 అధ్యాయం నుంచి రాయబడుతూ ఉంటుందండి. మన తర్వాత డీప్గా ఇంకా మరిన్ని అంశాలు దేవుని వాక్యానుసారంగా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు.